హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతుందంటే ఆ ఇంట్లో వాళ్ళకైతే అస్సలు నిద్ర ఉండదు. అందులోనూ మార్నింగ్ ముహూర్తాలు అయితే ఇంకా తొందరపాటు అయితే ఎక్కువైపోతుంది. ఈ ఐరేని కుండలు తీసుకురావడం అనేది ఎక్కువగా నైట్ టైంలోనే తీసుకువస్తారన్నమాట. తెల్లవారుజామున 2:30 అవుతుందన్నమాట ఈ ఐరేని కుండలు తీసుకొచ్చే టైము. పుస్తమట్టెలు, ఐరేని కుండలు, మైలపూలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఐరేని కుండలంటే వాటిని శివపార్వతులుగా భావిస్తారు. ఆది దంపతులు ఎలాంటి దిష్టి తగలకూడదు అనేసి ఇలాగా ఐరేని కుండలకి దిష్టి తీయిస్తారు. ఐరేని కుండలను పూజిస్తే శివపార్వతులను పూజించినట్టుగా భావిస్తారు. అయితే ఈ ఐరేని కుండలు తీసుకురావడానికి తీసుకువచ్చేవారు బావబామర్దులై ఉండాలి. కొన్ని ఏరియాల్లో ఆడవాళ్ళు కూడా తీసుకువస్తారు. వాళ్ళైతే వదిన మరదలై ఉండాలని చెప్తారు. ఇవి వచ్చేసి కూరాడు కుండలు. ఇవి పెళ్ళికి ఒక రోజు ముందుగానే తీసుకువచ్చి వాటిని అలంకరించి వాటి కోసం ప్రత్యేకంగా ఇట్లా గాదె పొయ్యిలాగా వేసి అందులో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారన్నమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని అత్తవారింటికి సాగనంపిన తర్వాత మరుసటి రోజున అమ్మాయి అబ్బాయి వస్తారు కదా, నవదంపతులు. వాళ్ళు వచ్చిన రోజున ఈ కూరాడు కుండలను కదిలిస్తారన్నమాట. కూరాడు కుండలను కదిలించడం అంటే ఊరికే అలాగా తీసేయకుండా కూరాడు కుండల దగ్గర అల్లికి ముగ్గులు పెట్టి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి ఆ కుండలో ఉన్నటువంటి నీళ్ళను తీసి చెట్లకైతే పోస్తారు. ఒక్కొక్క కుండని నెమ్మదిగా తీసి అందులో ఉన్న వాటర్ తీసేసి ఒక మూలనైతే ఉంచుతారన్నమాట. అందులో ఉన్నటువంటి వాటర్ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెట్లకి పోస్తే బెటరు. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అయితే కూరలు పట్టిన రోజు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరు మరుసటి రోజు పెళ్ళి జరుగుతుంది కదా, ఆ రోజున తాగేవాళ్ళు అన్నమాట. కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయి అనేసి అవే తాగేవాళ్ళు. ఇప్పుడు కూడా వాటర్ని వేస్ట్ చేయకుండా చెట్లకే పోయడం అవుతుంది. ఆ కుండల్లో ఉన్నటువంటి వాటర్ని తీసి కుండలన్నింటినీ ఒక మూలగా జాగ్రత్తగా బోర్లించి పెడతారన్నమాట. కుండలు పెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి మట్టి కూడా తీసి ఆ ప్లేస్లో అంతా శుభ్రం చేసి మట్టి ఉంటుంది కదా, దానిని చెట్టు పెంచుకోవడానికి ఉపయోగిస్తారన్నమాట. కుండలకి కింద గాదె పొయ్యిలాగా వేస్తాం కదా, ఆ మట్టిని ఎక్కడ పడితే అక్కడ తీసి పడేయకుండా ఒక కుండీలో వేసి ఏదైనా చెట్టు పెంచినట్లు అయ్యేది ఉంటే ఆ చెట్టు పెరిగి పెద్దదవుతుంది కదా, ఆ చెట్టును చూసినప్పుడల్లా చాలా మంచి మెమొరీగా మిగిలిపోతుంది. ఇలాంటివన్నీ కూడా కొత్తగా పెళ్ళి చేసిన వారికి తెలియదు. ఎవరో ఒకరు పెద్దవాళ్ళు కానీ ఇదివరకు పెళ్ళిళ్ళు చేసిన వారు కానీ అందుబాటులో ఉండి చెప్తే ఇటువంటి పనులు తెలుస్తాయి అన్నమాట. అందరికీ అన్నీ తెలియాలని ఉండదు కదా, తెలిసినా కూడా టైంకి గుర్తుండకపోవచ్చు. ఈ విధంగా అయినా తెలుస్తుందనేసి ఈ వీడియో చేశాను అన్నమాట. ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. తెలంగాణలో మా వైపున మేము ఇలానే చేస్తాము. అమ్మాయి అప్పగింతలు అయ్యి వెళ్ళేటప్పుడు ఈ కూరాడు కుండల్లో చేయి పెట్టి గిలగొట్టిస్తారన్నమాట. అదే వాటర్తో అమ్మాయి కన్నీళ్లను తుడిచినట్టుగా కంట్రెప్పలు తుడుస్తారు. ఒకప్పటి కాలంలో అయితే చాలా పెద్ద కుండల్లో నీళ్ళు తీసుకువచ్చేవాళ్ళు. కూరాడు కుండల్లో నీళ్ళకి ప్రాబ్లం ఉండేది కనుక అంత పెద్ద కుండల్లో నీళ్ళు తీసుకువచ్చి ఆ నీళ్ళనే తాగేవాళ్ళు అన్నమాట. ఇప్పుడైతే రోజులు గడిచిన కొద్దీ కుండల సైజు తగ్గిపోయింది. ఇక అదే రోజున ఐరేని కుండలు ఎవరైతే తీసుకువచ్చారో మళ్ళీ వాళ్ళ చేతే ఐరేని కుండలను కదిలిస్తారన్నమాట. కదిలించే ముందు అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి తీసి తర్వాత పక్కన పెడతారన్నమాట. అయితే ఖాళీ కుండలను పెట్టకుండా అందులో కాసిన్ని బియ్యం వేసి పక్కన ఉంచుతారన్నమాట. అక్కడ మనకు వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒక వారంలో దీపం వెలిగించుకోవచ్చు. కుదిరితే రోజు కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగా సంవత్సరం పాటు చేస్తారు. ఈ ఐరేని కుండల్లో ఉంగరాలు వేసి కొత్త జంటతో ఆటలాడిస్తారు అయ్యగారైతే. పెళ్ళిలో జరిగేటువంటి ప్రతి ఒక్క తంతులో ఏదో ఒక
పరమార్థం దాగి ఉంటుంది. లోతుగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.